ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మరొకసారి ఇటు విధంగా కలుసుకోవడానికి దేవుడు అనుగ్రహించినటువంటి కృపను బట్టి మొట్టమొదటిగా దేవాది దేవునికి మహిమ స్తోత్రాలు కలుగును గాక. ఆన్లైన్లో వీక్షిస్తున్నటువంటి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రభు పేరట నా యొక్క శుభాభివందనాలు. త్రిత్వం తర్వాతి 6వ ఆదివారము ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఆరాధనను ప్రారంభించుటకు గాను ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 5వ పాట పాడుకొని ఆరాధన క్రమాన్ని ప్రారంభించుకుందాం. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో పెంచుడి, మీ ఆత్మతో సేవించుడి. దాతాయౌ మన క్రీస్తు నీతిని దాల్చుకొని సేవించుడి. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. చదలాబుడమియు రవియు జలదియు నదులు గిరులును జక్కగా, సదమాలంబగు దైవనామము సర్వదానుతి చేయను. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. సర్వశక్తుని కార్యములకి సర్వరాష్ట్రములన్నీయు గర్వములు విడి తలలు వంచుచు నూరేలోనుతి చేయను. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. గీతా తాండవ వాద్యములచే ప్రీతి పరచెడు సేవతో పాతకంబులు పరిహారించెడు దాతనే సేవించుడి. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. పరమాదూతలు నరులు బుడమిని మొరలు బెట్టుచు దేవుని పరమునందు నట్టి యేసుని పాదములు సేవింతురు. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. ఇలను భక్తులు గూడు కొని బలము గల్గిన దేవుని వెలయు స్తుతి వేణోల తోడను విసుగు జందక చేయుడి. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సే
త్రిత్వమగునా ఏకా దేవుని హర్షమున సేవింపవే నీతిగలయే యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి మీ ఆత్మతో సేవించుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీ వెలుగును నీ సత్యమును బయలుదారి చేయము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలంకు నన్ను తోడుకుని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని వద్దకు చేరుదును. దేవా నా దేవా, సితార వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపమును ఒప్పుకొని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మనకు క్షమాపణ దయచేయమని వేడుకుందాము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. ప్రభువు సన్నిధిని నాయతి క్రమములు నేను ఒప్పుకొందు నన్ను కొంటిని. మా సృష్టికర్త విమోచకుడైన సర్వశక్తుల దేవా, దీనులము పాపులమగు మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేస్తుమనియు నీదుట ఒప్పుకొనుచు ఉన్నాము. కావున మేము మా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదుకుచు వేడుకొనుచు మితిలేని కనికరం గల నీ యొద్దకు ఆశ్రమునకై వచ్చుచు ఉన్నాము. మా కొరకు చనిపోటకై నీ జనతకి కుమారుని ఇచ్చిన మిగిలిన కనికరముల దేవా, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపమునకు క్షమాపణ దయచేయము. మేము నీ కృప చేత నిత్యజీవం పొందినట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానము నీ వాక్యమునకు తగిన విధేయతను మాయందు నీ పరిశుద్ధాత్మన వృద్ధి పొందిపమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచు ఉన్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రి సర్వశక్తుల దేవుడు మనను కనికరించి మన కొరకు చనిపోటకి తన కుమారుని ఇచ్చి ఆయన మూలమున మన పాపములన్నింటినీ క్షమించుచు ఉన్నాడు. ఆయన నామమందు విశ్వాసం ఉంచి వారికి దేవుని కుమారులకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ మా అందరికీ దయచేయము. తర్వాతి 6వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతము చదువుకుందాము. యెహోవా తన ప్రజలకు ఆశ్రయము, ఆయన తన అభిషిక్తునికి రక్షణ దుర్గము. నీ జనులను రక్షింపము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపము. వారికి నీ కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపము. యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను. నా ఆశీర్వదుర్గమా, మౌనముగా నుండక నా మనవిని ఆలకింపుము. నీవు మౌనముగా నుండిన ఎడల నేను సమాధిలోనికి దిగువనువలే నవ్వుతున్నాను. పరిశుద్ధాత్మ
సర్వోన్నతమైన వాణిలో దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. కలుగునున్నతమైన ఘనస్థలము లాందున ఇలాకు సమాధానం నరులకాయనాదాయ. ప్రభువైన దేవా పరమరాజా సర్వపరిపాల పరిపూర్ణ శక్తి గల పరమజనక నిన్ను మహిని స్తుతించుచు మరి పొగడుచున్నాము. మహిమా పర్చుచు ఆరాధించుచున్నాము నిన్ను. మహిమాతిశయమును మదిదలంచియు నీకు మహిని మా స్తుతి కృతజ్ఞతనిచ్చుచున్నాము. ఏక కుమారా యేసు ప్రభువా యెహోవా తనయా లోక పాపము మోయు ఏక దేవుని గొర్రె పిల్ల మమ్మును కనికరించుము చల్లగా. లోక పాపములు మోసుకపోవు యేసు రక్షక. వాసిగా జనకుని కుడి వైపున కూర్చుండు యేసు మా ప్రార్థన లించి కనికరించు. పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు ప్రభువైన క్రీస్తు. పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రభాలుచు
నా వెప్పుడు ప్రభువు మీతో నుండుగాక, మీ ఆత్మతో నుండుగాక. ప్రార్థించు. సర్వశక్తియు పరాక్రమము గల దేవా, నీవు మెల్లనింటికి నీ కారకుడవును దాతవునై ఉన్నావు. నీ నామమునకు తగిన ప్రేమను మాలో నాటుము, మాలో నిజమైన దైవభక్తి వృద్ధి చేయము. సమస్తమైన మంచి వాటితో మమ్మల్ని పోషించి నీ గొప్ప కనికరమును బట్టి వాటి యందు మమ్మల్ని నిలుపుమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదాయక దేవుడివై యుగ యుగములు జీవించుచూ పరిపాలించునుండు నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచూ ఉన్నాము. ఆమేన్. దయతో కూర్చున్నాడు. కనిపిస్తున్నానా? త్రితం తర్వాతి 6వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని యొక్క లేఖన భాగాలను చదువుకుందాం. పాత నిబంధన పాఠ్య భాగముగా నిర్గమకాండము 20వ అధ్యాయం 1వ వచనము నుండి 17వ వచనం వరకు గల భాగాన్ని పాస్టర్మ గారు చదువుగా విందాం. నిర్గమకాండము 20వ అధ్యాయం 1 నుండి 19 వరకు ఇలాగూ రాయబడి ఉన్నది. దేవుడి ఆజ్ఞలన్నీ వివరించి చెప్పెను. నీ దేవుడనైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి క్రింద నీళ్ళ అందే గాని ఉండు దేని రూపంనైనను విగ్రహంనైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలైనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషం గల దేవుడను. నన్ను ద్వేషించి వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞను గైకొన్న వారిని 1000 తరముల వరకు కరుణించిన వాడనై ఉన్నాను. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థంగా ఉచ్చరింపు వాడిని నిర్దోషిగా ఎంచడు. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసినైనను, నీ పశువైనను, నీ ఇండ్లలోనున్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమిను, సముద్రమును, వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరిచెను. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవునట్లు నీ తండ్రిని, నీ తల్లిని సన్మానించుము. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువాని దగు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పాను. ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బూరధ్వనియు, ఆ పర్వతపు ధూమమును చూచి భయపడి తొలగి దూరంగా నిలిచి మోషేతో ఇట్లనిరి, నీవు మాతో మాట్లాడము, మేము విందుము. దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము చనిపోదుము. ఇంత పర్యంతము. పరిశుద్ధుడవగు దేవా, పావన శక్తుడ దేవా, పావన మాచ
దేవా మమ్మును కనికరింపుము. పత్రిక పాఠ్య భాగముగా అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనము నుండి 10వ వచనం వరకు గల భాగాన్ని జూలియమ్మ గారు చదువుగా విందాం. శ్రీమతి జూలియమ్మ గారు చదువుగా విందాం. త్రిత్వం తర్వాత 6వ ఆదివారం వరకు ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠ్య భాగము ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం నుంచి 10వ వచనం వరకు ఇలాగ రాయబడినది. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనిపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. దేవుడు పరిశుద్ధ వాక్యం దీవించుగాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సువార్త పాఠ్య భాగముగా మత్తయి సువార్త 19వ అధ్యాయం 16వ వచనము నుండి 29వ వచనం వరకు గల భాగము. ఓ ప్రభువా నీకు మహిమా కలుగునుగాక. వారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్య భాగము మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనం నుండి 24వ వచనం వరకు ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బాధకుడా, నిత్యజీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగాను. అందుకైన మంచి కార్యమును గూర్చి నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడొక్కడే. నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనమని చెప్పాను. అతడు ఏ ఆజ్ఞలని ఆయనను అడగగా, యేసు నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలింపవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలెను అనునవియే అని చెప్పాను. అందుకు ఆ యవ్వనుడు, ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను, ఇకను నాకు కొదువయ్యేమని ఆయనను అడిగాను. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడు వగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. అయితే ఆ యవ్వనుడు మిగులు ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. యేసు తన శిష్యులను చూసి, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది కాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఉంటే దూరుట సులభమని మీతో చెప్పుచున్నాను. నేను ఈ వాక్యం ఇంత పర్యంతం. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగునుగాక. అదేవిధంగా మనందరం కలిసి అపోస్తుల విశ్వాసమును మన విశ్వాసముగా నొప్పుకుంటున్నాము. భూమి ఆకాశమును సృజించిన సర్వశక్తుల తండ్రి దేవుని నమ్ముచున్నా, ఆయన యొక్క కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నా. ఈయన పరిశుద్ధాత్మను నా గర్భమున ధరింపబడి కన్యక మరియకు పుట్టి పొందుకుల అధికారం కింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాప్తి చేయబడి
అదృశ్య లోకంలోని దీనిని చనిపోయిన వాళ్ళ నుండి మూడో దినం లేచి పరలోకమునకెక్కి సర్వశక్తుల తండ్రి దేవుని కుర్చేతి పెట్టిన కూర్చుని నాడని సజీవులకును మృతులకును తీర్పు చెప్పకుండా వచ్చిన నమ్ముచు ఉన్న పరిశుద్ధాత్మ నమ్ముచున్న పరిశుద్ధ క్రైస్తవ సంఘమును పరిశుద్ధుల సహవాసం పాప క్షమాపణ శరీర పునరుత్థానం నిత్య జీవనం అని నమ్ముచు ఉన్నాను. దయతో కూర్చోండి. మన తండ్రి దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయ సమాధానం మీకు కలుగును గాక. ఆమేన్. దయతో కూర్చోనండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరి ఒకసారి ఆన్లైన్లో వీక్షిస్తున్నటువంటి మీకు ప్రభు పేరిట శుభాభివందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. దేవుడు గడిచినటువంటి వారం నుండి ఈ యొక్క దినం వరకు కూడా మనలందరినీ దేవుడు సంరక్షించి ఆయన ఉచితమైనటువంటి రెక్కల ద్వారా దేవుడు మనలందరినీ కూడా భద్రపరుచున్నాడు. అందుని బట్టి దేవునికి మహిమ ఘనత కలుగునుగాక. దేవుని యొక్క వాక్య భాగంలోకి వెళ్దాం. మొట్టమొదటిగా చిన్న ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్య ధ్యానంలోకి వెళ్దాం. ప్రార్థన. వాక్యమైన దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఈ యొక్క చరిత్రంలోని తరువాతి 6వ ఆదివారం కొరకు నైనా నువ్వు ఇచ్చినటువంటి నైనా ఈ యొక్క వాక్య భాగాలను ప్రభావ మేము ధ్యానం చేస్తూ ఉంటుండగా మనోటి మాటలను మా హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకారంలో సహాయం దయచేయమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. చదవబడినటువంటి యొక్క లేఖన భాగంలో పాత నిబంధన పాఠ్య భాగంలో మోషే ద్వారా ఇశ్రాయేలు జనాంగానికి ఇవ్వబడినటువంటి యొక్క పదాజ్ఞలు, ఈ యొక్క ధర్మశాస్త్రమును క్రైస్తవునిగా ప్రతి ఒక్కరు కూడా ఆచరించవలసి ఉంటూ ఉన్నది. మనం ఎప్పుడైతే రక్షింపబడ్డామో, ఏ విశ్వాసము ద్వారా మనము దేవుని అంగీకరించబడ్డామో, క్రీస్తులో ఎప్పుడైతే మనం తిరిగి జన్మించామో అప్పటి నుండి కూడా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క ధర్మశాస్త్రమును, ఈ యొక్క పదాజ్ఞలను కూడా మనము తూచ తప్పకుండా పాటించవలసి ఉంటూ ఉన్నది. కానీ ఈ లోకంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్క క్రైస్తవుడు, ప్రతి ఒక్క మానవుడు ఏదో ఒక విషయంలో, ఏదో ఒక ఆజ్ఞ దగ్గర పడిపోతూ ఉంటూ ఉన్నారు. అయితే ఈరోజు ఈ యొక్క జనాన్న వాక్యం వింటుంటున్నటువంటి మనము ఏ ఆజ్ఞ ద్వారా ఏ ఆజ్ఞ మనము మీరి పడిపోతూ ఉన్నాం, దేవునికి విరోధంగా ఏ ఆజ్ఞలో మనము పాటించకుండా ఈ లోకానుసారంగా మనము జీవిస్తూ ఉన్నామో ప్రతి ఒక్కరికి తెలిసే ఉన్నది. అయితే ఈ యొక్క పత్రిక పాఠంలో కూడా మనం చూసినట్లయితే ఎఫెసీలకు రాసినటువంటి పత్రికలో ఎఫెసీ సంఘమునకు పరిశుద్ధుడైనటువంటి పౌలు భక్తుని ద్వారా తన యొక్క లేఖ ద్వారా వారి యొక్క విశ్వాసమును, రక్షణను బయలుపరిచేందుకు ఇక్కడ ప్రోత్సహిస్తూ ఉన్నాడు. వారి యొక్క రక్షణను బట్టి, వారి యొక్క విశ్వాసం బట్టి వారిని ఇంకా కూడా దేవునిలో ఇంకా బలపరచడానికి పౌరు భక్తుడు ఇక్కడ వారికి ప్రోత్సహిస్తూ లెటర్ రాయడం అనేది మనము చూస్తున్నాం. అయితే ఈ యొక్క ఉత్తరములో, ఈ యొక్క లెటర్లో ఏమని రాస్తున్నాడంటే, మీరు కృప ద్వారానే, కృప చేతనే, క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారానే మీకు రక్షణ కలుగుతుందని ఇక్కడ పౌరు భక్తుడు సత్యాన్ని ఇక్కడ వెలువరుస్తూ ఉన్నాడు. అదే ఇక్కడ సువార్త పాఠ్య భాగములో యవనస్తుడు, యవన ధనవంతుడు యేసును సమీపించి యేసు దగ్గరికి వచ్చి నిత్యరాజ్యములకు నేను వారసుని అవ్వాలంటే ఏం చేయాలని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువాన్ని అడగడం అనేది మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా మనం విన్నటువంటి మాటలే. ఉదయం లెగిస్తే
సాయంత్రం వరకు మనం పడుకునేంత వరకు కూడా దాని యొక్క ఆజ్ఞలు మన యొక్క హృదయంలో ఏదో ఒక సందర్భంలో మనకి జ్ఞాపకము వస్తూ ఉంటున్నది. అదేవిధంగా ఇక్కడ యవనస్తుడు యేసును సమీపించి నిత్యరాజ్యమును పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయాలని అడగగా ఆజ్ఞలను గైకొనమంటున్నాడు దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు యొక్క ఆజ్ఞలను నువ్వు గైకొనము అంటున్నాడు. అయితే అందుకు అతడు అవన్నీ కూడా నేను అనుసరిస్తున్నాను, నేను పాటిస్తున్నాను, ఇవన్నీ కూడా నేను పాటిస్తున్నాను అంటున్నాడు అని ప్రభుతో ఇక్కడ చెప్తూ మనము చూస్తున్నాం. అయితే నీవు పరిపూర్ణుడుగా దేవుని అంగీకరించాలి అంటే దేవుని యొక్క ఆజ్ఞలను నీవు తూచ తప్పకుండా పాటించాలి. యేసుక్రీస్తు ప్రభువారు యవనస్తుడికి చెప్తున్నాడు, నీవు వెళ్ళి నీ యొక్క ఆస్తిని అమ్మి పేదలకు ఇచ్చి నన్ను వెంబడించమంటూ ఉన్నాడు. అయితే ఈ యొక్క దినాన్న అతడు మిగులు ఆస్తి గలవాడు కనుక వ్యసనపడి దేవుడు చెప్పినటువంటి మాటలు ఆయనకి నచ్చలేదు. నిజంగానే ఈ లోకంలో డబ్బున్నవాడికి లేనివాడు ఏదైనా చెప్తే సహించలేడు. ఎందుకంటే నేను చెప్పిందే వేదం, నేను చెప్పిందే వినాలి, నేను చెప్పిందే జరగాలి. ఒక అధికారం ఉన్నటువంటి వాడికి అధికారం లేనటువంటి వాడు సలహా ఇస్తే ఎవరు కూడా నచ్చదు. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క యవన ధనవంతుడికి చెప్తున్నాడు, నీ ఆస్తిని అమ్మి పేదలకు ఇచ్చి నన్ను వెంబడించమన్నప్పుడు అతను వ్యసన పడిపోయి అక్కడ యేసు నుండి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు యేసు తన శిష్యులను చూచి ఈ విధంగా సెలవిస్తూ ఉన్నాడు, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించట కంటే సూది బెద్దములో ఒంటె దూరట సులభమని ఇక్కడ వాక్యము సెలవిస్తున్నది. అప్పుడు అక్కడ శిష్యులు ఆశ్చర్యపడి అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని ప్రభువును ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎవరు రక్షణ పొందగలరు ప్రభు అని ఇక్కడ ప్రశ్నిస్తున్నారు. ఇది మనుషులకు సాధ్యం కాదు కానీ దేవునికి సమస్తమును సాధ్యమని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. అయితే ఈ యొక్క దినాన్న 3 మాటల ద్వారా ఈ యొక్క దినాన్న వాక్యాన్ని పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. మొట్టమొదటిది ధర్మశాస్త్రము, రెండోది కృప, మూడోది నిత్య జీవము. మొట్టమొదటిది ధర్మశాస్త్రము, రెండోది కృప, మూడోది నిత్య జీవము. నా యొక్క అంశము దేవుని ధర్మశాస్త్రము, దేవుని కృప. దేవుని ధర్మశాస్త్రము, దేవుని కృప. అయితే మొట్టమొదటి యొక్క పాఠము ఇక ధర్మశాస్త్రం అనేటువంటి అంశాన్ని కనుక మనం చూసినట్లయితే ప్రతి ఒక్కరికి కూడా మన చేతుల్లో ప్రతి ఒక్క గృహాల్లో ధర్మశాస్త్రం అనేది మనము చూస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథం అనేది మనము మన ఇంట్లో మన గృహాల్లో ఉంటూ ఉన్నది. అయితే ఎంతమంది ప్రతి దినము ఈ యొక్క బైబిల్ని చదువుతూ ఉన్నారు? ఎంతమంది దేవుడిచ్చినటువంటి యొక్క ధర్మశాస్త్ర గ్రంథాన్ని లేకపోతే ఆజ్ఞలను తూచ తప్పకుండా పాటిస్తూ ఉన్నారు? నీ ఉదయం లేచినటువంటి మొదలు సాయంత్రం పడుకునేంత వరకు కూడా ఆజ్ఞలను నీవు పాటిస్తున్నావా లేదా అని దేవుడి దినాన్ని మనందరినీ కూడా ప్రశ్నిస్తున్నాడు. మన లూథరన్ సంఘంలో మన బాప్తిస్మము మన బిడ్డలకి ఇప్పించినప్పుడు లేకపోతే మనం తీసుకునేటప్పుడు పాస్టర్ గారు అడుగుతారు మనల్ని ఆ ట్రైనింగ్ పీరియడ్లో విశ్వాస ప్రమాణము, 10 ఆజ్ఞలు, పరలోక ప్రార్థన. ఎందుకంటే మనందరికీ కంటత రావాలి, మన బిడ్డలకు కూడా నేర్పించమని పాస్టర్ గారు చెప్తూ ఉంటారు. మరి మీ యొక్క బిడ్డలకు ఎంతమంది మీరు నేర్పించారో నాకైతే తెలియదు, కానీ దేవుని యొక్క సమక్షంలో మనం అందరం ఉన్నాము కనుక మీరందరూ నేర్పించారని నేను తలస్తూ ఉన్నాను. మనకు కూడా ప్రతి ఒక్క ఆజ్ఞ కంఠోపాఠంగా మనము చెప్తూ ఉంటాం. నిద్ర లేపి అడిగినా కూడా మనకు 10 ఆజ్ఞలు ఖచ్చితంగా మనం చెప్పగలం. అయితే చెప్పడం వరకే మనం ఉంటున్నాం, కానీ ఆచరించడంలో ఏదో ఒక లోపం అనేది ఇక్కడ జరుగుతున్నది. కొన్నిసార్లు ఒక వ్యసనానికి లోనేటువంటి వాడు, ఒక వ్యసనానికి బానిసైనటువంటి వాడిని ఆ వ్యసనం నుండి
విడిపించడానికి మానమని చెప్పినప్పుడు వాడు ఇచ్చేటువంటి సమాధానం ఏంటంటే, మానలేకపోతున్నాను, చేయలేకపోతున్నాను, ఆపుకోలేకపోతున్నాను. ఈ విధంగా మనందరికీ ఏదో ఒక రూపంలో పాపము ద్వారా ఏదో ఒక ఆజ్ఞను మనము మీరు చేస్తూ ఉన్నాం. కంట్రోల్ చేసుకోలేకపోతున్నానండి పాస్టర్ గారు, లేకపోతే ఆపుకోలేకపోతున్నానండి, నా వల్ల కావడం లేదు, ఇది ఒక్కటే కాకపోతే నేను మంచోడినే. కానీ అనేక సార్లు ఏదో ఒక ఆజ్ఞను మనము పట్టించుకోవడం వదిలివేసి దేవుని యొక్క గాయాన్ని మనము రేపేవారుగా మనము ఉంటున్నాం. అయితే ఈ యొక్క పదాజ్ఞలను ఒకసారి మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందైనను, కింద భూమి అందైనను, భూమి కింద నేల అయినను ఉండు, దేని రూపమును కానీ విగ్రహమును కానీ నీవు చేసుకునకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదని మొదట ఆజ్ఞ సెలవిస్తున్నది. అయితే దేవుని కంటే ఎక్కువగా దీనిని మనము ఆచరించకూడదు. కానీ ఈ లోకంలో దేవుని కంటే ఎక్కువగా అనేకమైనటువంటివి మనము పూజిస్తూ ఉన్నాం, ఆచరిస్తూ ఉన్నాం, వాటినే కొనియాడుతూ ఉంటున్నాం కదండి. దేవుని కంటే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటున్నాం, దేవుని పక్కన పెట్టేస్తున్నాం. దేవుడు మనల్ని బహుగా ఆశీర్వదిస్తున్నాడు. దేవుడిచ్చినటువంటి ఉద్యోగమే, దేవుడిచ్చినటువంటి ధనమే, దేవుడిచ్చినటువంటి ఐశ్వర్యమే, ఈ ఐశ్వర్యమే దేవుణ్ణి మర్చిపోయేలాగా కూడా చేస్తాం. ఈ ఉద్యోగమే దేవుని కూడా మర్చిపోయేటట్టు కూడా చేస్తాం. దేవుని యొక్క సన్నిధికి రావడానికి కూడా మనకే సమయం లేకుండా చేస్తాం. కనుక ఈరోజు మనం విగ్రహారాధన చేస్తూ ఉన్నాం, మేము విగ్రహాలకి బానిసలు అయిపోతున్నాం. మేము ఏ విగ్రహానికి నువ్వు బానిసలు అయిపోతున్నావు? ధనమైనటువంటి విగ్రహానిక, బంగారం అనేటువంటి విగ్రహానిక, అందమైనటువంటి విగ్రహానిక? ఏదో ఒక విగ్రహానికి, అంటే దేవుని కంటే ఎక్కువగా దేన్ని మనము ప్రేమించకూడదు. కానీ దేవుని కంటే ఎక్కువగా ఈ లోకంలో అనేకమైనటువంటి మనము ప్రేమిస్తున్నాం, ఆరాధిస్తూ ఉన్నాం. అయితే అనేక సార్లు మనం ఇంట్లో ఉన్న విగ్రహాలను మనం పూజిస్తూ ఉన్నాం, వాటిని కొలుస్తూ ఉన్నాం, డబ్బును ఆరాధిస్తున్నాం, కొలుస్తున్నాం, దానిని ఒక వ్యసనంగా కూడా మార్చుకుంటున్నాం. అయితే మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 22-23 వచనాలు మనం చూసినట్లయితే, మొదటి అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించటం వలన ఆయన సంతోషించిన. ఆలోచించము, బలులు అర్పించట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేలు క్రొవ్వు అర్పించట కంటే మాట వినుటయు శ్రేష్టము. తిరుగుబాటు చేయక సోది చెప్పుట మాను పాపముతో సమానము. మూర్ఖతను అగపరచుట మాయ విగ్రహమును గృహదేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించదు గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించదనగా. అయితే ఈ యొక్క వాక్య భాగం మనం చూసినట్లయితే, ఆయన మాట వినుట శ్రేష్టం అంటున్నాడు. ఆయన మాట వినుట శ్రేష్టం. బలులు అర్పించుట కంటే ఆయన మాటను గైకొనుట మంచిది. అయితే ఈరోజు ఆయన మాటకు ఎంతమంది మనం లోపడుతున్నాం? ఆయన మాటను మనం ఎంతమంది గైకొంటున్నాం? తెలిసి కూడా అనేక సార్లు ఆయన యొక్క ఆజ్ఞలను మనము మీరుతూ ఉన్నాం. ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక సమయంలో నన్ను ఎవరు చూడటం లేదులే, పిల్లంట కళ్ళు మూసుకొని పాలు తాగుతూ నన్ను ఎవరు చూడట్లేదులే అనుకుంటున్నాను. నిజంగానే మనం బయట చేసినటువంటి పాపం నన్ను ఎవరు కూడా చూడడం లేదులే, నేను ఎవరికి తెలియదులే అని అనుకుంటున్నాము. మనం బయటికి వెళ్తానంటండి, మనల్ని 1000 కళ్ళు చూస్తూ ఉంటాడు. అటువంటిది దేవుడు మనము సముద్ర గర్భంలో దాక్కున్నా కూడా మనల్ని
కనిపెట్టగలడు. అటువంటిది దేవుని నుండి మనం తప్పించుకోగలమా? ఎన్ని మార్లు తెలిసి తెలిసి కూడా ఆయన యొక్క గాయాలను మనం రేపుతున్నాం. ఆయన ఆజ్ఞలను మనము పాటించకుండా మనము చూస్తున్నాం. ఈ యొక్క సమయంలో అనేక సార్లు ధనం మీద వ్యామోహం, పదవుల మీద వ్యామోహం, పదవి కోసం ఎంతకైనా ఎంత నీచానికైనా దిగజారేటువంటి వైనం మనం చూస్తున్నాం. అంటే దానికి బానిసైపో దాన్ని ఆరాధించేటువంటి వారు దేవుని కంటే ఎక్కువగా ఆరాధిస్తున్నారు. కనుక ఈరోజు నువ్వు ఆ యొక్క మొదటి ఆజ్ఞకు ఏ విధంగా నువ్వు లోబడి జీవిస్తున్నావు ఒకసారి ఆలోచన చేసుకున్నావు. నీ దేవుడని యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. మరి అటువంటి దేవుడిని నీవు కాదని ఇంకెంతమంది దేవుడిని నీవు చేసుకుంటున్నావు? అదేవిధంగా రెండోది కూడా మనం చూసినట్లయితే నీ దేవుడని యెహోవా నామం వ్యర్థముగా నుచ్చరింపకూడదు. యెహోవా తన నామం వ్యర్థముగా నుచ్చరించేవాడు నిర్దోషిగా నిల్చుగా. యెహోవా నామాన్ని మనం వ్యర్థముగా నుచ్చరిస్తున్నాం. ప్రభువా ప్రభువా అంటూ ప్రార్థన చేస్తూ ఆయన మాటను వినకపోవడం, ఆయన నామాన్ని వ్యర్థపరచడం, ఆయన నామాన్ని వ్యర్థపరచడం. నువ్వు ఆయన మాట వినకుండా ప్రభువా ప్రభువా అని మనము ప్రార్థన చేస్తున్నాము. కనుక మరప్పుడు ఆయన దృష్టికి నిర్దోషంగా మనం వెళ్ళబోతాం. ఆయన దృష్టికి మనము నిర్దోషులుగా వెళ్ళబోతాం. ఆయన నామాన్ని మనం వ్యర్థంగా చూపిస్తున్నాం. మాట్లాడకూడని చోట, ప్రార్థన చేయకూడని చోట, మనం వెళ్ళకూడని చోట మనం ఆయనను దోషుల పాలు చేస్తున్నాము. నిన్ను బట్టి కదా నిజంగా నా నామం దోషుల పాలు అవుతుంది. వ్యర్థంగా ఉచ్చరించిన వాళ్ళు, వీళ్ళేం క్రైస్తు, వీళ్ళేం బిడ్డలు, దేవునికి అవమానకరంగా మనం ఉంటున్నాము. ఇంకా యవనస్తుడు ఒక సంఘ విశ్వాసి సినిమాకి వెళ్ళాడంట. సినిమాకి వెళ్తే ఆ యొక్క సినిమాలోని చర్చ సన్నివేశం జరుగుతుందంట. అందులో ఒక పాస్టర్ గారు ప్రార్థన చేసి దేవునికి స్తోత్రం ప్రైజులు అన్నాడట. వెంటనే ఆ యొక్క సినిమా థియేటర్లో సినిమా చూస్తున్నటువంటి వ్యక్తి దేవునికి స్తోత్రం హల్లెలూయా అని లేచి గట్టిగా అన్నాడట. అంటే దేవునిని ఎటువంటి సందర్భాల్లో ఎక్కడ నువ్వు అవమానపరుస్తున్న ఒకసారి ఆలోచన చేసుకో. మూడోదిగా మనం చూసినట్లయితే విశ్రాంతి దినం పరిశుద్ధంగా ఆచరించటకు నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. విశ్రాంతి దినాన్ని మనం పరిశుద్ధంగా ఆచరించగలుగుతున్నామా? ఈ యొక్క కోవిడ్ సమయంలో, ఈ యొక్క పాండమిక్ సీజన్లో దేవుని యొక్క సన్నిధికి మనం రాలేకపోతున్నాం. అయినప్పటికీ కూడా మనకు వాక్యము కొద్దివేం లేదు. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడిన నామని ప్రార్థన చేస్తారు అక్కడ ఆయన ఉంటానని సెలవిచ్చినటువంటి. అయితే మనమందరము కలిసి కుటుంబంతో కలిసి ఎంతవరకు మనం ఆరాధిస్తున్నాం? ఆ యొక్క విశ్రాంతి దినాన్ని ఎంతవరకు మనం పరిశుద్ధంగా ఆచరిస్తున్నాం? అయితే పూర్వదినాల్లో చర్చలు లేనప్పుడు గృహాల దగ్గరే ఆరాధనలు జరిగేవి. దేవుని సన్నిధికి వస్తేనే ఆయనను ఆరాధించినట్టు కాదు. కనుక ఈరోజు ఇక విశ్రాంతి దినాన్న ఎంతవరకు మనము పరిశుద్ధంగా ఆచరిస్తాం? అంటే ఆదివారం చర్చకు వచ్చి వెళ్ళిపోతే అది విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించడం అంటారు. మనం పరిశుద్ధతతో మనం దేవుని యొక్క సన్నిధికి వస్తున్నామా? ఎంతమంది విశ్వాసముతోటి, నమ్మకముతోటి, ఆయన మీద ప్రేమతోటి వస్తున్నారు? కొంతమంది వారి యొక్క తల్లిదండ్రులు తిడతానని, లేకపోతే భార్య తిడతాదనో, లేకపోతే భర్త తిడతాడనో, లేకపోతే పాస్టర్ గారు తిడతారనో దేవుని యొక్క సన్నిధికి వచ్చేటువంటి వారు లేరు. కొంతమంది ఆరాధన జరుగుతూనే ఉంటుంది, ఆరాధన మధ్యలోనే మార్కెట్కి వెళ్ళిపోయేటువంటి వారు లేరా? ఆ దేవుని యొక్క సన్నిధి మందిరం గేట్ వరకు కూడా కొంతమంది ఆ స్మోక్ చేస్తూ వచ్చేటువంటి వారు, ఆ గేట్ రాగానే బయట పాడేసి లోపలికి వచ్చేటువంటి ఎంతమంది లేరు?
ఏదో నామకార్థముగా దేవుని ఆచరిస్తడానికి వస్తున్నారు. ఇటువంటి క్రైస్తవులు, ఇటువంటి దేవుని బిడ్డలు ఎంతవరకు మనము విశ్రాంతి దినాన్ని మనము పరిశుద్ధముగా ఆచరించగలుగుతున్నాం? అయితే ఈరోజు మన యొక్క విశ్వాసం, మన యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుందని ఒకసారి ఆలోచించండి. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లయితే, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనం, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవక్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవక్తన జాగ్రత్తగా చూసుకో. ఏ విధంగా ఉంటుంది మన యొక్క ప్రవర్తన? మన ప్రవర్తన ఎంతవరకు జాగ్రత్తగా మనం చూసుకోగలుగుతున్నాం? దేవుని యొక్క సన్నిధానంలోనే చేయకూడనటువంటి పనులు చేస్తూ ఉన్నారు, మాట్లాడకూడనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. మన యొక్క ప్రవర్తన ఏ విధంగా? చాలా సంఘాల్లో ఆదివారం పూట ఎన్ని గొడవలు జరగడం లేదు, ఎంతమంది బూతు మాటలు మాట్లాడడం లేదు దేవుని యొక్క సన్నిధానంలో. జాగ్రత్తతో మనము ఎంతవరకు ఉండగలుగుతున్నాం? ఏదో ఒక ఆజ్ఞలో మనం పడిపోతున్నాం. మన యొక్క విషయంలో ఏమాత్రం ఆలోచించకుండా ప్రతి ఆదివారం గుడికి కూర్చొని ఏదో ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతున్నాము. కొంతమంది దేవుని కొరకే దేవుని సన్నిధికి వస్తారు. ఆ దేవుని తీసుకోకపోతే వాళ్ళు ఆదివారం అంతా వారం అంతా కూడా వారి యొక్క మనసు హృదయంలో ఉన్నట్టు ఉండదు, ఏదో అలజడి, ఏదో భీతితో ఉంటుంది. కొంతమంది విశ్వాసంతో నిస్వార్థంగా దేవుని ఆరాధించేటువంటి వారు ఉంటారు. దేవుని మహిమపరచడానికి వచ్చేటువంటి వారు దేవుని యొక్క సన్నిధి నుంచి ఇంటికి వెళ్ళినప్పటికీ కూడా ఆ విశ్రాంతి దినమంతా కూడా ఎంతో పరిశుద్ధంగా ఆయనను ఆరాధించి ఆయనను మహిమపరిచి ఆయన కీర్తిస్తూ ఉంటుంటారు. అయితే మన యొక్క గృహాల్లో ఏ విధంగా మనం ఆయనను ఆరాధించగలుగుతున్నాం? అసలు అయితే ఇక్కడ యెషయా గ్రంథము 1వ అధ్యాయం 12వ వచనంలో కూడా మనం చూసినట్లయితే, నా గుడికి మిమ్మల్ని రమ్మన్నది ఎవడని ఇక్కడ అంటూ ఉన్నాడు దేవుడు. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 12వ వచనం, నా సన్నిధిని కనబడునని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణమును త్రొక్కుటకు మిమ్మను రమ్మన్నవాడెవడు? నా సన్నిధిని కనబడటం వలనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణమును త్రొక్కుటకు మిమ్మను రమ్మన్నది ఎవడు అని ఇక్కడ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, అడుగుతూ ఉన్నాడు. నిజంగానే ఆయన మనల్ని ఈ విధంగా అడుగుతున్నాడు, నేను రమ్మన్నది ఎవడు? మనం ఏదో ఆశించి మనం వస్తున్నాం, విశ్వాసంతో మనము రావడం లేదు. ఒకసారి ఆలోచన చేసుకుని, 4వ ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించి నీ దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు అన్నట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమంటున్నాడు. ఎంతవరకు మనకి తల్లిదండ్రులు మనం సన్మానిస్తున్నాం? వృద్ధాప్యంలో ఉన్నటువంటి మన తల్లిదండ్రులను మనం పంచుకుంటున్నారు. చాలామంది చాలా తల్లిదండ్రులను పంచుకుంటూ ఉంటారు. చిన్నోడ నువ్వు చూసుకుని అమ్మని నేను నాన్నను చూసుకుంటాను. నవమాసాలు మోసి మనల్ని కనిపెంచి తండ్రి మన యొక్క బాధ్యతలను తండ్రి తీసుకొని మనల్ని ఉన్నతమైనటువంటి స్థితిలోనికి పెట్టినటువంటి తల్లిదండ్రులను మనం ఏం చేస్తున్నాం? వృద్ధాశ్రమాలకి తరిమేస్తూ ఉన్నాం. నీవు దీర్ఘాయుష్మంతుడొగినట్లు అక్కడ తల్లిదండ్రులని చూసుకుంటే కనుక నీవు దీర్ఘాయుష్మంతుడొగినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించడం అంటే ఏదో సాల్వా కప్పేసి దండేసేయడం కాదు. వారిని చూసుకోవడం, వారిని ప్రేమించడం. చాలామంది ఇంట్లో ఉన్నటువంటి వారిని ప్రేమించడం, బయట వాళ్ళ మీద ఆప్యాయత వాళ్ళకు పోసేస్తూ ఉంటారు. ఇంట్లో ఉన్నటువంటి తండ్రికి ఇంత అన్నం పెట్టరు, సరే క్షమించండి, ఇంట్లో ఉన్నటువంటి తండ్రికి తల్లికి అన్నం పెట్టరు, కానీ బయట ఉన్న వాళ్ళకి దాన ధర్మాలు చేస్తూ ఉంటారు.
అంటే అది కనిపిస్తుంది అందరి దృష్టిలో వీళ్ళు ఎంత మంచోళ్ళో, అందరి దృష్టిలో వీళ్ళంతా మంచోళ్ళు కదండి. తల్లిని నీ తండ్రిని సన్మానించడం అంటే ఈ విధంగా మనం సన్మానిస్తాం. వృద్ధాశ్రమంలోకి తీసుకెళ్లి వారిని ఉంచడమా? నీవు దీర్ఘాయుష్యమంతుడు ఉన్నట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. మంచి ఆయుష్ను ఇస్తాను, ఆరోగ్యాన్ని ఇస్తాను. తల్లిదండ్రులను మనము ఏ రీతిగా మనం చూసుకుంటుంటాం? ఎంతమంది యవనస్తుల వారికి తల్లిదండ్రులు మాట వింటున్నారు విన్నారు? ఎంతమంది కుటుంబాల వారికి తల్లిదండ్రులకు లోబడుతూ ఉన్నారు? ఎంతమంది కుటుంబాలు ఆ తండ్రికి తల్లికి లోబడుతున్నారు? దేశంగా వివరించినటువంటి ఆజ్ఞను ఏ రీతిగా మనము ఆచరిస్తాం? 5వ ఆజ్ఞ మనం చూసినట్లయితే నరహత్య చేయకూడదు. మనము కత్తిపెట్టి చంపుదాం, లేకపోతే గనపెట్టి షూట్ చేయడం అనుకుంటున్నారు, హత్య చేయడం. అంతేనండి. నేను హత్య చేయడం లేదు కదా, నేను ఎవరిని చంపడం లేదు కదా. మనం ఎవరినైనా కత్తిపెట్టి పొడిస్తేనో లేదో తుపాకీతో కాలిస్తేనో నరహత్య చేసినట్లు కాదండి. తన సహోదరుని ద్వేషించడమే నరహత్య చేయడం. తన యొక్క సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 15వ వచనంలో మనం చూసినట్లయితే, తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందును నిత్యజీవం ఉండదని మీరు ఎరుగుదురు. ఏ నరహంతుని యందు కూడా నిత్యజీవం ఉండదంట. నరహంతకులకి ఏముండదు? నిత్యజీవం. వారసులు వారికి ఉండదు. అయితే నీకు సహోదరుని ఏం చేస్తున్నావు? ప్రేమిస్తున్నావు, ద్వేషిస్తున్నావు. ఇవన్నీ కూడా మనకు తెలిసినటువంటివే. కానీ కొంతమందికి అన్న అంటే పడదు, కొంతమందికి చెల్లంటే పడదు, కొంతమందికి అక్క అంటే పడదు. అన్నదమ్ములకి ఒకరికొకరికి సఖ్యత ఉండదు. ఏదో ఒక కక్ష కాట, ఏదో ఒక అసూయ, ద్వేషం, ఒకరికొకరు చూసుకోలేనటువంటి బద్ధశత్రువులు. దీనివల్ల నీ పొరుగు వారిని ప్రేమించుకుంటున్నాడు. ఇక సువార్త కొత్త నిబంధన పాఠ్య భాగంలో కూడా నూతన నిబంధనలో మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞ, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించుకుంటాడు. ఏ విధంగా ఉంటుంది మన యొక్క ప్రేమ? మన యొక్క సహోదరుడు, మన సహోదరురాలని ఏ విధంగా మనం ప్రేమిస్తున్నాం? ఆ ఐక్యత, ఆ యొక్క ప్రేమ మనకి ఉంటుంది. సహోదరుడు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అంటారు దావీదు. మనకి ఐక్యత అంత మనోహరంగా ఉంటుందండి, అంత ఆప్యాయంగా ఉంటుందా? నేను ఎవరిని హత్య చేయడం లేదు కదా, నేను ఎవరిని చంపడం లేదు కదా. నీ యొక్క సహోదరుని, నీకు పొరుగు వారిని నీవు ప్రేమించినట్లయితే, వాడిని ద్వేషించినట్లయితే నువ్వు నరహంతకుడివే. వాడికి నిత్యజీవం ఉండదని నీకు వాక్యం సెలవిస్తుంది. మనం అనుకోవచ్చు, నేను అన్ని పాస్ అయిపోయాను, అన్ని ఆజ్ఞలు కూడా పాస్ అయిపోయాను, ఇదొక్కటే. నిత్యజీవానికి నువ్వు వారసులు కావాలంటే ఇది కూడా ఆజ్ఞను నువ్వు పాటించవలసిందే. 6వ ఆజ్ఞ, వ్యభిచరింపకూడదు. ఒక స్త్రీని మొహం చూసినట్లయితే నువ్వు అప్పుడు వ్యభిచరించినట్లే. ఒక స్త్రీని మొహం చూస్తేనే నువ్వు వ్యభిచరించినట్లని ప్రభు అంటున్నాడు. కనుక మనము ఎంతవరకు పవిత్రత కలిగి ఉంటున్నాం? యవన కాలంలో యవనేచ్ఛలకు లోనవ్వకుండా దేవుని యందు మనం భయభక్తులు కలిగి, దేవుని యందు మనం భారం కలిగి ఉన్నట్లయితే దేవుడు మనల్ని ప్రతి ఒక్క అడ్డంకు నుండి, కీడు నుండి దేవుడు మనల్ని అందరినీ కూడా తప్పిస్తూ ఉంటాడు. యవన కాలంలో యవన బిడ్డలు తప్పక తొట్టెళ్తారు. ఈ వాక్యాన్ని పట్టుకుని దేవుడే చెప్పాడండి, యవన కాలంలో యవనస్తులు తప్పక తొట్టెళ్తారని. మేమెంత కావాలని కూడా చేసేటువంటి వారు. నీకు వాటి నుండి తప్పించుకునేటువంటి శక్తిని దేవుడిని కనుగరిస్తాడు.
దేవుని దగ్గర మనం జీవించగలిగాం. అదేవిధంగా ఏడవ ఆజ్ఞ దొంగతనం చేయకూడదు. దొరికితే దొంగ, దొరకపోతే దొంగ. దొరకనంతసేపు కూడా దొరికితేనే దొంగ. అయితే ఈరోజు దేవుని దృష్టిలో నీవు దొంగవా? నువ్వు దేవుని దృష్టిలో దొరగా ఉన్నావా, లేకపోతే దొంగగా ఉన్నావా? దేవుని యందు మనం విశ్వాసం ఉంచి, దేవుడిని ప్రేమించి, ఇతరుల సొమ్మును మనం ఆశించుకోండి, ఇతరుల దేనిని మనము ఆశించుకోండి, ఇతర సొమ్ము మీద మనం ఆశపడకుండా దేవుని యందు మనము విశ్వాసం ఉంచినట్లయితే, దేవుడిలో మనం నమ్మకంగా ఉన్నట్లయితే దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. ఆశపడడం కూడా అతిగా ఆశపడకూడదు మనం. కానీ మనం ఏంటంటే ఉన్నదాంతో మనం సంతృప్తి చెందాం. మనం లేని దాని గురించి మనము ఆశపడతాం. కొన్నిసార్లు మనకి వాట్సాప్లో వీడియోస్ వస్తుంటాయి. ఒక ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు, అయితే వాడు కాలినడకన వెళ్తున్నాడు. అప్పుడు అనుకున్నాడంట, నాకు సైకిల్ ఉంటే బాగుండు ప్రభు అనుకున్నాడు. అయితే దేవుడు సైకిల్ ఇచ్చాడు. సైకిల్ ఇచ్చిన తర్వాత నాకు స్కూటర్ ఉంటే బాగుంటుంది ప్రభు అనుకున్నాడు. దేవుడు మరలా అలా కూడా ఇచ్చాడు. ఆ స్కూటర్ ఇచ్చిన తర్వాత నాకు బైక్ ఉంటే బాగుంటుంది ప్రభు అనుకున్నాడు. బైక్ కూడా ఇచ్చాడు. బైక్ ఇచ్చిన తర్వాత నాకు కారు ఉంటే బాగుంటుంది ప్రభు అన్నాడు. కారు కూడా ఇచ్చాడు. ఆ కారు ఇచ్చిన తర్వాత నాకు ఇంకా దీనికంటే ఇంకా లగ్జరియస్ కారు, అంటే మనకు ఆశ ఏ విధంగా ఉంటుందంటే వచ్చిన దాంతో మనము తృప్తి చెందాం. తృప్తి లేనటువంటి జీవితాలుగా మనం ఉంటున్నాం. సో కనుక మనం దేవుని దృష్టిలో దొరలాగా ఉంటున్నామా, దొంగలాగా ఉంటున్నామా? ఆ తీర్పు దినమందు మనం దొరలా ఉండాలంటే, లేకపోతే ఆ యొక్క తీర్పు దినమందు మనము దొంగల వలె ఉంటున్నాము? ఒకసారి ఆలోచన చేద్దాం. 8వ ఆజ్ఞ అబద్ధమాడు, పొరుగువారి మీద అబద్ధ సాక్ష్యములు పలకకూడదు. రోజు ఉదయం లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు మనం ఎన్నో అబద్ధాలు ఆడుతాం. మానవుడి నైజం అది, మానవుని సహజం. చీటికి మాటికి చిన్నదానికి కూడా మనము అబద్ధాలు ఆడుతాం. వాటన్నింటినంట వైట్ లైస్ అని అంటాం. కనిపించలేదు, చిన్నదే కదా అనుకుంటాం. మన నోటిని మనము అదుపులో ఉంచుకోవాలి. 9వ ఆజ్ఞ నీ పొరుగువాన్ని ఇల్లును ఆశింపకూడదు. 10వ ఆజ్ఞ నీ పొరుగువాని భార్యనైనా, అతని గాడిదనైనా, అతని ఎద్దునైనా, అతని నుండి దేనిని నీవు ఆశింపు. కానీ ఈరోజు వాడికంటే నాకు లేదే అని ఎన్నోసార్లు మనం అనుకున్నటువంటి వారు లేకపోతే, అనేక సార్లు మనము ఆశపడినటువంటి వారు లేకపోలేదు. కనుక ఈరోజు యొక్క ధర్మశాస్త్రం మన అందరి హృదయాలను ఎక్స్రే చేస్తాం. మనందరి హృదయంలో ఏమున్నదో దేవుడు తొంగి చూస్తూ ఉన్నాడు. ఒక అద్దం వలె మనం అద్దం ముందు మనము నిలబడి మనల్ని ఒకసారి చూసుకున్నట్లయితే మన రూపం అంతా కూడా మనకి క్లియర్ కట్గా మనకు తెలుస్తుంది మనం ఏమై ఉన్నాము. అదే మన హృదయంలో ఏమున్నదో మనం దేవుని యొద్ద మనం నుంచున్నట్లయితే దేవునికి సమస్తమును ఎరిగినటువంటి వాడు అది ఈ దినాన్ని బయట పెట్టబోతున్నాడు. ఒకసారి ఆలోచన చేయండి. మన హృదయంలో మనం మాట్లాడుకున్నటువంటి మాటలు మన పక్క వాళ్ళు కనుక వినిపించినట్లయితే ఇప్పుడు ఈ సమయంలో ఎంతమంది మన పక్కన కూర్చోగలరు? ఎవరు కూడా కూర్చోలేరు. అటువంటి యొక్క పరిస్థితుల్లో దేవుడు మన యొక్క హృదయాలను ఇక్కడ ఎక్స్రే ద్వారా చూస్తున్నాడు. ఎందుకంటే మన హృదయం ఎంతో ఘోరమైనటువంటి వ్యాధి కలదని ఇర్మియా భక్తులు చెప్పాడు. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 9వ వచనంలో మనం చూసినట్లయితే ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 9వ వచనం, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. హృదయం అన్నిటికంటే మోసకరమైనటువంటి, అది ఘోరమైన వ్యాధి కలదు. మన హృదయము
ఎంత ఘోరమైనదిగా ఉంటుంది, ఎంతమందిని మోసపరుస్తూ ఉన్నది. ఈ యొక్క ధర్మశాస్త్రం, ఈరోజు మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క ధర్మశాస్త్రం, ఈ యొక్క ఆజ్ఞలు, దేవుడు మనల్ని ఎక్స్రే తీస్తూ ఉన్నాడు. మన హృదయంలో ఏమన్నాడు, ఏం చేస్తున్నాం. ఏదైనా మనకు లోపల ప్రాబ్లం వచ్చిందంటే ఎక్స్రేనో లేకపోతే స్కానింగ్ మనం తీయించుకొని మన లోపల ఉన్నటువంటి ప్రాబ్లం పెట్టిన మనకి డాక్టర్స్ అనేది చెప్తూ ఉంటారు. ఇదేనా దేవుడు మనందరినీ కూడా మన హృదయంలో ఏమైనదో ఎక్స్రే తీస్తున్నాడు ఇక్కడ ధర్మశాస్త్రంలో కూడా. మనందరి పాపాలు మనల్ని కనిపిస్తుంది, ఆయన చూస్తూ ఉన్నాడు. ఈరోజు ఆ యొక్క ఘోరమైనటువంటి పాప రోగాన్ని, ఆ పాప హృదయాన్ని, మలినమైపోయినటువంటి మన యొక్క హృదయాలను దేవుడు ఈ యొక్క ధర్మశాస్త్రం ద్వారా, ఈ యొక్క ఆజ్ఞల ద్వారా కడగడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన కృప ద్వారా మనలందరినీ కూడా రక్షించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. మొట్టమొదటిది ధర్మశాస్త్రం. ఈ యొక్క ధర్మశాస్త్రంలో ఇచ్చినటువంటి పదాజ్ఞలు, ఈ యొక్క ఆజ్ఞలు మనం పడిపోతున్నాం, ఈ ఆజ్ఞలు మనం మీరుతూ ఉన్నాం. ఆయనకు విరోధముగా మనం ఎన్ని పాపములు చేస్తూ ఉన్నాం. దినములకు ఒకసారి లెక్క పెట్టుకున్నాం. ఆ తీర్పు దినమందు మనకు పాపాలు చిన్నదే కదా అనుకుంటాం, కానీ పెరిగి పెరిగి కొండంతా అయిపోతుంది. మనలో పశ్చాత్తాపం లేదు, భారభరితమైనటువంటి ప్రార్థన లేదు, విశ్వాసంతో ప్రార్థన చేయడం లేదు, ఐక్యత లేదు. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ప్రతి ఒక్క హృదయాన్ని బాగు చేయడానికి ఆయన చూస్తూ ఉన్నాడు. పాడైపోయినటువంటి హృదయాలను, ఎంతో ఘోరమైనటువంటి వ్యాధి పడిపోయినటువంటి హృదయాలను దేవుడికి దినాన్న బాగు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన ఆశ్రయించకుండా మరియు ఆయనను వెంబడించకుండా మనకు హృదయాలు బాగుపడవు. మనము నిత్య రాజ్యంలోనికి మనము ప్రవేశించము. అదే సువార్త పాఠ్య భాగంలో మనం చూసినట్లయితే క్రీస్తులో దేవుని కృపా ప్రత్యక్షత, క్రీస్తులో దేవుని కృపా ప్రత్యక్షత. మొట్టమొదటి పాత నిబంధన పాఠ్య భాగంలో మనం చూసినట్లయితే ధర్మశాస్త్రం మన రోగాన్ని మనకు చూపిస్తుంది. ధర్మశాస్త్రం మన రోగాన్ని మనకు చూపిస్తుంది. రెండోదిగా కృప, క్రీస్తులో దేవుని యొక్క కృపా ప్రత్యక్షత. అయితే ముగ్గురు సువార్థికులు కూడా, ఈ ముగ్గురు సువార్థికులు మత్తయి, మార్కు, లూకా సువార్థికులు ముగ్గురు కూడా ఈ యొక్క యవనస్తుల గురించి, ఈ యొక్క ధనవంతుల గురించి వ్రాయడం అనేది మనం చూస్తున్నాం. అయితే ప్రతి ఒక్క ఆదివారం చర్చికి వస్తున్నట్లుగానే మనమందరం కూడా దేవుని యొక్క సన్నిధికి ఏ విధంగా అయితే వస్తున్నామో, ఈ యొక్క యవనస్తులు కూడా అదే విధముగా దేవుని యొద్దకు వెళ్ళి, అయ్యా నేను నిత్య రాజ్యమును పొందుకోవాలంటే, నేను నిత్య రాజ్యములకు వారసులు అవ్వాలంటే నేనేం చేయాలని ఆయనను అడుగుతున్నాను. అయితే ఆయన నా ఆజ్ఞలను గైకొనడం అంటున్నాడు. ప్రభా ఆజ్ఞలను గైకుంటాను, అయితే నేను అన్నీ చేస్తున్నాను ప్రభా, నాకు అన్నీ తెలుసు అంటే ఈ యొక్క యవనస్తుడు ఏమనుకున్నాడంటే కంటత వస్తే ఆచరించడం అనుకున్నాడు. మనం కూడా ఆ విధంగా ఉంటున్నాం. నాకు 10 ఆజ్ఞలు తెలుసు, నాకు 10 ఆజ్ఞలు వచ్చు అని అనుకోవడం. తెలుసు అంటే ఆచరించడం అనుకుంటాడు. ఈ యొక్క యవనస్తుడికి 10 ఆజ్ఞలు కూడా కంటత వచ్చు అంటాడు. కంటత రావడం అంటే పాటించడం అనుకున్నాడు. మనం కూడా అదే స్థితిలో ఉన్నాము కదండి. అయితే నిత్య రాజ్యం అనుకున్న వారసులు అవ్వాలంటే నీకున్నదంతా మీ పేదలకు ఇచ్చి నన్ను వెంబడించు. యేసుక్రీస్తు ప్రభువారు యవనస్తుని హృదయాన్ని చూస్తూ ఉన్నాడు. ఆ హృదయంలో అక్కడ తొంగి చూస్తున్నాడు. ఆ హృదయాన్ని ఎక్స్రే చేస్తున్నాడు. ఆ హృదయంలో ఏమున్నదంటే ధనాపేక్ష, ధనము, డబ్బు, ప్రతి కీడులన్నింటికి కూడా మూలమైనటువంటిది ఏదంటే ఉన్నదంటే అది ధనమే. అక్కడ ధనము ఎంత కీడుకైనా దారి తీస్తుంది. కనుక వాడి హృదయంలో ఉన్నది ఏంటంటే ధనాపేక్ష. తండ్రి చెప్పినటువంటి మాటలకు నిరాకరించి వాడు వ్యసనపడి తండ్రి వద్ద నుండి అక్కడి నుంచి వెళ్ళిపోయాడంటే యవనస్తుడు. ఇక్కడ నేడు మనలో చాలామంది ఈ యవనస్తుల వలె ఉంటూ ఉన్నారు. ఈ యవనస్తుని పోలి ఉంటున్నారు. దేవుని పోలి ఎవరు కూడా ఉండడం లేదు. కానీ ఈ యొక్క యవనస్తుని పోలి అనేక మంది మన యొక్క సంఘాల్లో, మన కుటుంబాల్లో లేకపోవడం లేదు. ఏంటంటే దేవుని కంటే ఎక్కువగా దేనిని మనం ప్రేమిస్తున్నాం, దేవుని కంటే ఎక్కువగా మనం దేనిని ఆరాధిస్తున్నాం. కనుక
నేడు మన యొక్క గృహాల్లో ఇటువంటి వారు, లేకపోతే మన యొక్క సంఘాల్లో అనేక మందిని మనం చూస్తున్నాం. అయితే ఈ దినాన్ని దేవుడు వారి యొక్క హృదయాల్లో తొమ్మిది చూస్తున్నాడు. ఆయన వెంబడించలేకపోతూ ఉన్నాము, ఆయనను ఆరాధించలేకపోతున్నాం, నిత్య జీవం కొరకు వారసులం కాలేకపోతూ ఉన్నాం. పైకి మనం ఎంతో భక్తిగా, ఎంతో విశ్వాసంతో మనం ఉంటున్నాం. మేము ఆయనను ఆరాధించలేకపోతే, ఆయనను వెంబడించలేకపోతే, ఆయన ఇచ్చేటువంటి రక్షణ భాగ్యం నీలో లేకపోతే ఆ నిత్య రాజ్యంలోనికి మనము వారసులం కాదు. నువ్వు ఎంతమందికి సువార్త ప్రకటించినప్పటికీ, ఎన్ని దాన ధర్మాలు చేసినప్పటికీ నీలో ఆ యొక్క రక్షణ భాగ్యం అనేది ఉండాలి. ఆయన కృప ద్వారా మనకు రక్షణ అనుగ్రహిస్తున్నాడు. ఆయన కృప ద్వారానే మనకు రక్షణ కలుగుతుంది. సోలా గ్రేసియా, సోలా ఫిడే. కనుక ఈరోజు ఆ యొక్క రక్షణ భాగ్యాన్ని ఎంతమంది మనము పొందుకోగలుగుతాం? ఆయన రక్షణలో మనము ఇమ్మడగలుగుతూ ఉన్నామా? ఆయన రక్షణను మనం స్వీకరించగలుగుతూ ఉన్నామా? ఆయన రక్షణ ఉచితంగానే వస్తుంది, కృప ద్వారానే. మార్టిన్ లూథర్ గారు ఎంతో గట్టిగా చెప్తున్నాడు ప్రజలందరికీ సన్నిహితుల సభలో, కృప ద్వారానే, విశ్వాసము ద్వారానే. ఈరోజు పౌలు భక్తుడు విశ్వాసంతో ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 4-10 కృప ద్వారానే పరలోక భాగ్యం అంటున్నాడు. కృప ద్వారానే పరలోక భాగ్యం అంటున్నాడు. కనుక లోదరం చిన్న ప్రశ్నోత్తరం మనం ఎన్నో ఆజ్ఞలను, ఆ పదాజ్ఞలను కూడా మనము తూచ తప్పకుండా మనము చదివినటువంటి వారమే, మన కంటతా వచ్చినటువంటి వారమే. అయితే మనము ఆ ఆజ్ఞలను మనము ఎంతవరకు మనము పాటిస్తున్నాం? ఆ కృప ద్వారా మనకు పరలోక భాగ్యం ఇక్కడ కలుగుతుందని అపోస్తలుడైనటువంటి పౌలు రాస్తున్నాడు. అయితే మన యొక్క అపరాధముల చేత పాపములు చేసి చచ్చిన వారమై ఉంటున్నాము. మన అపరాధముల చేత పాపముల చేతను చచ్చిన వారమై ఉంటున్నాం మేము. అయితే మన పాపములో చనిపోవడం ఆయనకు ఇష్టం లేదు. మనం చనిపోవడం ఆయనకు ఇష్టం లేదు. కనుక యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 23-32 వచనాలు మనం చూసినట్లయితే, మన నిత్య రాజ్యంలో ప్రవేశించాలంటే మన పట్ల ఆయన యొక్క చిత్తం ఉన్నదని మనము గ్రహించాలి. ఎందుకంటే ఆయన చిత్తం లేకపోతే మనము నిత్య రాజ్యంలోనికి మనము వారసులు కాలేము. మనం ఇంకనూ పాపంలో ఉంటాం. మనం ఇంకనూ పాపంలో ఉండగానే నీ కొరకు నా కొరకు ఆయన ఆ యొక్క కలువరి శిలువలో ప్రాణత్యాగం చేశాడు. నిన్ను ఆ యొక్క మరణం నుండి తప్పించడానికి, నిన్ను ఆ నరకం నుండి తప్పించడానికి. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. అందుకనే మన చావును ఆయన శిలువలో పొంది రక్షణ భాగ్యాన్ని మరియు నిత్య జీవాన్ని ఇచ్చి మరణంలో నుండి ఆయన జీవంలోనికి మనల్ని తీసుకుని వెళ్తున్నాడు. ఆయన యొక్క శిలువలో చనిపోయి పునరుత్థానుడై 3వ దినాన్ని లేచి నిన్ను నన్ను కూడా ఆయన నిత్య రాజ్యంలోనికి తీసుకెళ్ళడానికి, ఆయన విశ్వాసంలో మనల్ని ఉంచడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే మనము ఎంతవరకు ఆ యొక్క రక్షణ భాగ్యాన్ని పొందుకోగలుగుతూ ఉన్నాం? ఎంతవరకు ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని మనము అనుసరిస్తూ ఉన్నాం? రోమీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో, రోమీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం, ఏలైనగా పాపం వలన వచ్చే జీతం మరణము, అయితే దేవుని కృపావరము మనం ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము అంటున్నాడు. పాపం వలనేమో మనకి ఏం కలుగుతుందండి? నరకం. పాపం వలన వచ్చే జీతం మరణం. ఆ మరణంలో నుండి మనల్ని తప్పించడానికి, మనకు నిత్య జీవానికి వారసులను చేయడానికి ఆ మరణం ఆయన పొందుకోవడం మనం చూస్తున్నాం. అదేవిధంగా హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించినట్లు దూతల కంటే కొంచెం తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణం పొందినందున మహిమ ప్రభావంతో కిరీటము ధరింపు వారిని ఆయనను చూస్తున్నాము. అయితే దేవుడు కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవిస్తుంది. నీ కొరకు నా కొరకు ఆయన మరణం పొందుతుంది. ఆయన శిలువ మరణము పొంది నిన్ను నన్ను కూడా నిత్య రాజ్యంలోనికి ప్రవేశించడానికి, వారసులను చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కనుక రక్షణ పొందుటకు నేనేం చేయాలి? రక్షణ భాగ్యాన్ని పొందడానికి నేనేం చేయాలని చెరసాలలో చెరసాల అధికారి ఇక్కడ అడుగుతూ ఉన్నటువంటి వాడు. పౌలు శీలను అక్కడ ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచు,
అప్పుడు నీవు నీ ఇంటి వారందరూ రక్షింపబడతారని పౌలు సేవకుడు చెప్తున్నాడు. అపొస్తలుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 30 వచనంలో, అపొస్తలుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయం 30 వచనంలో మనం చూసినట్లయితే, వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలనని ఇక్కడ అధికారి అడుగుతున్నాడు. రక్షణ పొందుటకు నేనేమి చేయవలను? ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచు. ప్రభుని యేసునందు నీవు విశ్వాసం ఉంచు. అప్పుడు నీవు నీ ఇంటి వారిను రక్షించబడతావు. కనుక యోనాను నినివేకి పంపించడానికి గల ఉద్దేశం మనం ఆలోచన చేసినట్లయితే, ఆ ఊరిలో ఒక్క నీతిమంతుడు, ఒక విశ్వాసం, ఒకడు రక్షింపబడిన ఆ గ్రామానంతటి, ఆ ఊరిని, ఆ దేశాన్ని రక్షిస్తున్నట్టు. అటువంటిది నీ ఇంటిలో ఒక్కరున్న నీ ఇంటిని దేవుడు రక్షించలేడు. ఏంటి తినాలా? నీ ఇంటిని మార్చలేడా? మనమందరం కూడా ఏదో గుంపులో గోవింద్ అన్నట్టు నామకార్థముగా దేవుని మనము మొక్కుతున్నాము, నామకార్థముగా దేవుని మనము ఆచరిస్తున్నామేమో. కనుక నిత్య జీవం పొందుటకు నేను ఈ మంచి కార్యం చేయలేనని ఈ యొక్క యవనస్తులు కూడా ఆయన ముందు అడుగుతున్నాడు, మోకరించి అడుగుతున్నాడు. మోకరించడం అంటే ఎంతో ఒబిడియంట్, కానీ ఆయన చెప్పినటువంటి మాట అతనికి విసుగు, వ్యసనపడి ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలను మనము ఏ విధంగా ఆచరిస్తాము? పేదలకి ఇమ్మన్నాడు ఆయన, నీ ఆస్తి నమ్మి పేదలకి ఇచ్చి నీవు వచ్చి నన్ను వెంబడించుకున్నాడు యేసుప్రభు. కనుక ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలోకి అక్కడ ప్రవేశించు, అంటే తిరిగి జన్మించు. తల్లి గర్భంలో మనము జన్మిస్తాం. తల్లి ఏ విధంగా అయితే పురిటి నొప్పులతో భరించి మనల్ని లోకాలను తీసుకుని వచ్చిందో, ఆ విధంగా దేవుని దగ్గర మనము ఆ విధంగా పశ్చాత్తాపడి తిరిగి క్రీస్తులు మనము జన్మించాం, క్రొత్తగా జన్మించాం. అధ్యాయం యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో మనం చూసినట్లయితే, అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యంలో చూడడానికి నీతో నిశ్చయముగా చెప్పుచున్నాడు. అందుకు నికోదేము, అయితే ఒకడు క్రొత్తగా జన్మించితే కానీ అతడు నీటి మూలముగాను మరియు ఆత్మ మూలముగాను జన్మించదే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు అని ప్రభువు నికోదేముతో ఇక్కడ చెప్తున్నాడు. ఒకడు నీటి మూలముగాను మరియు ఆత్మ మూలముగాను జన్మించాడు. అయితే మనము తిరిగి మరలా జన్మించాము లేదు? ఏ విధంగా మనం జన్మించాం? తల్లి గర్భంలో వచ్చినట్టే మనం ఉంటున్నామేమో, క్రీస్తులో తిరిగి మనం జన్మించలేకపోయామేమో. అయితే ఇదే మనకు అనుకూలమైనటువంటి సమయం. మనము తిరిగి జన్మించగలిగితే, మనం తిరిగి క్రీస్తులో కనుక మనం జన్మించినట్లయితే, నీటి మూలముగా ఆత్మ మూలముగా మనం జన్మించగలిగినట్లయితే మనం నిత్య రాజ్యం మనకు వారసులు అవుతాం. అయితే ఆయన ఇచ్చినటువంటి యొక్క ఆజ్ఞలను మనము ఏ రీతిగా మనము ఆచరిస్తాం? ఇక పదాజ్ఞలు, ఇక ధర్మశాస్త్రములు మనం ఆచరించలేకపోతున్నాము. నాకు కృపా సాధనాలు మనం మర్చిపోయాం. కృపా సాధనాలు ఏంటండి? మన లాక్డౌన్ అయిపోయిన తర్వాత చర్చకు వచ్చిన తర్వాత అడుగుతాను మరలా, కృపా సాధనాలు ఏంటి? అయితే ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క ధర్మశాస్త్రం, జనక కృప, మూడోది నిత్య జీవం. ఆ యొక్క ధర్మశాస్త్రం అనుసరించి ఆయన కృప ద్వారా మనము రక్షింపబడి ఆ నిత్యరాజ్యమునకు వారసులం అవుతాం. ఆ విధమైనటువంటి కృపలో దేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్. సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలములకు కావలెను గాక. ఆమేన్. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగజేయుము, నాయంతరంగములో స్థిరమైన మనసును తనముగా పుట్టించుము, నీ సన్నిధానములో నుండి నన్ను
నాయోదనుండి తీసివేయకుము. నిరక్షణానంద మూలా కుమారలా పుట్టించుము. సమాధి గల మనసు కలుగజేసి నన్ను దృఢపరచుము. దయచేసి
అదేవిధంగా మనందరం లేచి నిలబడినట్లయితే ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగినటువంటి మా ప్రియపరులకు తండ్రి, ప్రేమ కలిగినటువంటి మా ప్రియపరులకు రాజా, ఇంతవరకు ప్రభా మమ్మల్ని అందరినీ కూడా ప్రేమించి మమ్మల్ని భద్రపరిచి క్షేమకరమైనటువంటి ఆరోగ్యంతో ప్రభా నైనా నీ యొక్క గాయపడినటువంటి హస్తములతో ప్రభా మమ్మల్ని నైనా ఎత్తుపడుతున్నందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఈ యొక్క దినము చూడనటువంటి వారు, దేవా యొక్క దినాన్ని చూడనటువంటి వారు నేను ఎంతోమంది ప్రభా, మా యొక్క సన్నిహితులు ప్రభా ఎంతోమంది ఉన్నారు నాయన. అయినప్పటికీ ప్రభా నీ మమ్మల్ని ప్రేమించి నీకు సముఖంలో ప్రభా ఇటు విధంగా నేను ఆరాధించుకున్నటువంటి భాగ్యం నేను మాకు అనుగ్రహించినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. దేవా యొక్క జన్మలైనా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. నీకు ధర్మశాస్త్రమునైనా నీవు మాకు అనుగ్రహించినావు ప్రభా. ఆ ధర్మశాస్త్రం అనుసరించడానికి ప్రభా దేవా ఆ కృపను మాకు దయచేయమని అడుగుతున్నాం ప్రభా. నీకు శక్తిని మాకు దయచేయమని అడుగుతున్నాం నాయన. నీ ఆజ్ఞను ప్రభా మేము తూచ తప్పకుండా ప్రభా పాటించడానికి నైనా దేవా నీ ఆజ్ఞను ప్రభా విస్మరించుకున్నాం ప్రభా. నీ ఆజ్ఞను మేము గైకొని ప్రభా నీకు ఇచ్చేటువంటి నిత్యరాజ్యంలో మేము వారసం అవడానికి నేను కృపను మాకు దయచేయమని అడుగుతున్నామయ్యా. ఈ దేవా అద్దుల వల్ల ప్రభా అవిశ్వాసుల వల్ల మేము వండుకుంటాం ప్రభా. దేవానైనా నిత్యరాజ్యంలో నేను వారసం అవ్వగలిగేటువంటి భాగ్యం మాకు దయచేయండి. ఆ యవనస్తుల వల్ల ప్రభా మేము వచ్చిందైనా వెనక్కి మేము తిరిగి వెళ్ళిపోకుండా ప్రభా దేవానైనా నిన్ను వెంబడించేటువంటి భాగ్యం మాకు అందరికీ దయచేయమని అడుగుతున్నాం నాయన. దేవా నిన్ను వెంబడించేటువంటి వారంగా నేను శ్రమైనను వ్యాధైనను బాధైనను హింసైన ప్రభా మేము సహించి ప్రభా నేను వెంబడించి ప్రభా నీవు ఇచ్చేటువంటి నైనా ఆయన ఇచ్చే రాజ్యంలో ప్రభా మేము నైనా అనిపించడానికి మాకు దయచేయమని అడుగుతున్నామయ్యా. దేవా పదాజ్ఞలను ప్రభా మేము నైనా పాటించడానికి ప్రభా దేవా మాకు కలుగుతున్నటువంటి ఇబ్బందుల నుండి నేను దేవా మాకు కలుగుతున్నటువంటి అక్కడ టెంప్టేషన్ ప్రభా మాకు అన్నింటి నుండి నేను ధైర్యం శక్తిని దయచేయమని అడుగుతున్నాం ప్రభా. దేవా ఈ లోకంలో ప్రభా లోకానుసారంగా మేము జీవించుండ ప్రభా నీ ఎందుకు భయభక్తి కలిగినటువంటి బిడ్డలుగా ప్రభా మమ్మల్ని ఉంచుకుని అడుగుతున్నాం. నేను ఇంకా పాండమిక్ సీజన్ అంతట్లో ప్రభా నీ మమ్మల్ని ఎంతగానో సంరక్షించి ప్రభా మమ్మల్ని కాపాడుతున్నటువంటి దాని కూడా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. దేవా మాకు సంఘం బట్టి ప్రార్థన చేస్తున్నామయ్యా. దేవా భాస్కర్ గారి కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. నేను బిడ్డలను జీవించి ఆశీర్వదించండి నైనా, బలపరచండి ప్రభా. వారి కుటుంబంలో ఉన్నటువంటి నైనా ఆ యొక్క ఇబ్బందులను ప్రభావాన్ని తప్పించి ప్రభా వారి హృదయంలోనైనా సమాధాన శాంతిని దయచేయమని అడుగుతున్నాం ప్రభా. వారి కుటుంబంలో కలిగినటువంటి విషాదులను ప్రభావ వారికి విడుదల కలిగించమని అడుగుతున్నాం ప్రభా. ఎందుకంటే తల్లిగారి ప్రభా నీ యొక్క సన్నిధానంలో ఉన్నారని మేము నమ్ముచున్నాం ప్రభా. బిడ్డలోనైనా ఆ యొక్క నిరీక్షణతో ప్రభా దేవాన్ని ఇంకా ప్రభా దేవాన్ని అందు విశ్వాసం ఉంచుకోగలిగినటువంటి భాగ్యం బిడ్డలకు దయచేయమని అడుగుతున్నాం నాయన. భాస్కర్ గారికి కొంచెం ఆరోగ్యం దయచిన వారి బిడ్డలకు కొంచెం ఆరోగ్యం దయచేయమని అడుగుతున్నాం ప్రభా. దేవ సమయం గారి కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. బిడ్డలందరికీ ఇచ్చినటువంటి స్వస్థతను బట్టి నీకు వందనాలు ప్రభా. బిడ్డలను బలపరచండి, ఆరోగ్యం శక్తితో నింపమని అడుగుతున్నాం ప్రభా. దేవ బిడ్డలను చేసినటువంటి ప్రార్థన దయతో ఆలకించమని అడుగుతున్నాం నాయన. దేవ పాలరాజు గారి కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం నాయన. ఈ పరిచర్యల ప్రభా నైనా వాడబడుతుండగా బిడ్డని ఇక్కడ కూడా బలపరచమని అడుగుతున్నాం నాయన. మంచి ఆరోగ్యం దయచేయండి. దేవా శక్తిని బలం చేకూర్చమని అడుగుతున్నాం ప్రభా. దేవా కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను. కుటుంబంలో బట్టి ప్రతి బిడ్డను పేరు గురించి ఆస్వాదించండి నాయన. బలపరచండి. వారికి ఇచ్చినటువంటి బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలందరినీ కూడా దైనా బలపరచండి. మంచి ఆరోగ్యం దయచండి. దూర ప్రాంతం ఉంటుండగా దేవ వారిని ఆస్వాదించమని అడుగుతున్నాం ప్రభా. దేవాజీ గారి కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను. బలపరచండి ప్రభా. ఆరోగ్యం దయచేయండి. మరి ప్రభా బిడ్డలకు స్వస్థతను దయచేయమని అడుగుతున్నాం ప్రభా. దేవాకనైనా ఆ మెడనెట్టిన ప్రభా ఆ బలహీనత నుండి బిడ్డలకు విడుదల కలిగించమని అడుగుతున్నాం ప్రభా. నడిపిన వాళ్ళకు మీరు శరీరాలను పోషించి ప్రభా బిడ్డకు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం దయచేయమని అడుగుతున్నాం. బిడ్డలను దీవించి ఆస్వాదించమని అడుగుతున్నాం ప్రభా. ఎటువంటి గారి కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాయి. దేవా ఆ కుటుంబాలను కలిగినటువంటి విషయాలను బిడ్డలకు విడుదల కలిగించి ప్రభా. దేవా బిడ్డలకు ధైర్యం శక్తిని బలం చేకూర్చమని అడుగుతున్నాం. హృదయాలకు సమాధానం దయచేయమని అడుగుతున్నాం. పిడిచినటువంటి కుటుంబాల బిడ్డలకి నీవే తల్లిగా ఉండి ప్రభావ వారిని ధైర్యపరచుకుని అడుగుతున్నాం ప్రభా. సుధాకర్ గారి కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. దేవనైనా బాలరాజు గారి కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. దేవనైనా సుధాకర్ గారికి మంచి ఆరోగ్యం దయచేయండి. బలపరచండి. ఆరోగ్యం శక్తిని దయచేయమని అడుగుతున్నాం ప్రభా. కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేయాలి. వారికి ఇచ్చినటువంటి కుటుంబాన్ని బట్టి పొందడం ప్రభావ. బలపరచండి. ఆరోగ్యం శక్తిని దయచేయండి. శరచంద్ర గారి కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. సుధాకర్ గారి కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను. సుశీల గారి కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మార్జిన్ గారి కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. దేవా నేను స్నేహలత గారి కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. శాంతి గారి కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం.
రవీంద్ర గారి కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభావ. రజనీ గారి కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభావ. షలోమి శాంతి గారి కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. మీ ప్రసాద్ గారి కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలను బలపరిచిన ఆరోగ్యం శక్తితో నింపు మనడు వచ్చినామయ్యా. దేవ వారికి ఉన్నటువంటి బలహీనతలు వారికి విడుదల కలిగించి మనడు వచ్చినామయ్యా. దేవ పాల్వాస్ గారి కుటుంబాన్ని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం. వారికి నేను వారి ఉద్యోగాలను వారి చేతికి స్థిరపరచుకున్నాడు వచ్చినప్పుడు వారి చేతిలో వారికి స్థిరపరచుకున్నాడు వచ్చినామయ్యా. బిడ్డలను దీవించి ఆస్వాదించాడు నేను. ఇక పెండమిక్ సీజన్ అంతట్లో కూడా మీకు ఆఫ్టర్ బిడ్డలకు దయచేసినందుకు వందనాలు నేను. ఇక్కడ కూడా ప్రభు వారిని నేను ఎక్కడ చోట సంరక్షించాడు. ఏ తెగులను వారి ప్రారంభం సమర్పించుకున్నప్పుడు మీకు ఆఫ్టర్ బిడ్డలకు దయచేయమని వచ్చినాం నేను. దేవా నేను మరి ఒకసారి ప్రభు విశ్రాంతి దినం ప్రభు నీ సన్నిధానంలో ప్రభు విధంగా నేను కలుసుకోవడానికి మా కనిపించడం పొందనాలు ప్రభావ. దేవా ఎంతమంది అయితే ప్రభు బలహీనతలు ఉన్నారు, ఎంతమంది అయితే ప్రభు వ్యాధి బాధలతో బాధపడుతున్నారు, వారికి నేను నజరైనటువంటి యేసుక్రీస్తు నామములో వారికి స్వస్థతను దయచేయమని అడుగుతున్నాను ప్రభావ. యూట్యూబ్లో వారిని చూస్తున్నటువంటి ప్రతి బిడ్డను దర్శించండి నాయన. వారికి మంచి ఆరోగ్యం దయచేయండి, వారి బలపరచండి, కాకుండా వారిని కుమరించుకొని వచ్చున్నాం నాయన. దేవా మేమందరం కూడా ప్రభా నిస్వార్థముగా ప్రభా నైనా మా యొక్క సిలువనెత్తుకున్న ప్రభా నిన్ను వెంబడించేటువంటి భాగ్యం మాకు దయచేయండి. దేవా నిన్ను వెంబడించి ప్రభా నువ్వు ఇచ్చేటువంటి నిత్యరాజ్యములకు వారసమైనటువంటి భాగ్యం మాకు అందరికీ దయచేయమని దినదింపని మరి ముందు ప్రభా ఈరోజు బైబిల్ రీడింగ్ చదివినటువంటి బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి ప్రభా. దేవా స్త్రీల సమాజాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఎవరి బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మరి ముఖ్యమైన దేవా నీకు మందిరం నిర్మాణం కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఆ సైట్ నైనా కావాల్సినటువంటి నైనా ఆ యొక్క నైనా ధనాన్ని ప్రభావ మాకు ఏర్పాటు చేయమని అడుగుతున్నాం ప్రభా. మేము వెళ్ళి ప్రతి చోట ప్రభా నీ కార్యం జరిగించండి నేను. వారి హృదయాలు మార్చండి నేను. దేవ నిశ్చితమైన ప్రభా దేవ మందిరాన్ని ప్రభావ మేము నిర్మించి ప్రభా నీ నామాన్ని మాత్రమే ప్రభా అక్కడ ఆరాధన జరిగించడానికి మాకు దయచేయమని అడుగుతున్నాం ప్రభా. దేవ సేవ సమాజం వారు చేసినటువంటి ప్రార్థన దయతో ఆలోచించమని అడుగుతున్నాం ప్రభా. యవన బిడ్డలందరిని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. యవన కాలంలో నీ కార్యమగులు బిడ్డలందరికీ దయచేయండి. సందర్శకుల వారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. చిన్న బిడ్డలు ప్రభా రానున్నటువంటి నేను యొక్క పాండమిక్ సీజన్లో ప్రభా బిడ్డలకు నేను నీవే తోడు ఉండమని వచ్చిన ప్రభా. నీ రక్షణ కవచాన్ని బిడ్డల మీద ఉంచి ప్రభా వారికి ఎటువంటి హాని ఆపద జరగకుండా ప్రభా సహాయం దయచేయండి. ఎవరైతే ప్రభా గర్భఫలం లేక నేను చింతిస్తున్నారో వారికి గర్భఫలాలు దయచేయమని వచ్చిన నేను. దేవా నేను అదేవిధంగా ప్రభా మాసం నుండి ప్రభా గర్భ ఆ సుఖమైనటువంటి ప్రసవాన్ని బిడ్డలకు దయచేయమని వచ్చిన ప్రభా. డెలివరీ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో నేను వాళ్ళందరికీ నేను సుఖమైనటువంటి ప్రసవాన్ని బిడ్డలకు దయచేయమని వచ్చిన నేను. ఈ పాండమిక్ సీజన్లో ప్రభా ఎటువంటి ఆపద హాని జరగకుండా ప్రభు మీకు అవతల బిడ్డలందరికీ దయచేసి మీకు అవతల బిడ్డలను పరిపాలించమని మీరు మనం పొందుతామని యేసు నామం అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తం పరలోకం నెరవేర్చిన భూమి మీద నెరవేరిన గాక. మన ద్రాహణ మాకు దయచేయం, వాళ్ళ ప్రార్థన చేసేవారు మీకు క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించు, శోధన తెగాకృష్ణుడు తప్పించు. రాజ్యము శక్తియు మహిమయు నిరంతరం నీ ఉన్న తండ్రి. ఆమేన్. ప్రభుని ఆశీర్వదించిన కాపాడును గాక, ప్రభు నీ మీద తనసిన ప్రకాశింపజేసిన కరుణించును గాక, ప్రభు నీ మీద తనసిన కాంతింపజేసి నీకు సమాధానము కలుగు చేయను గాక. దేవుని స్తుతించు సర్వ సృష్టియు, స్తుతించు మోక్ష సైన్యము, పితృ పుత్ర శుద్ధాత్మల. అందరికి వందనాలు. దేవుని దీవెన కలుగును గాక. ఈరోజు బైబిల్ రీడింగ్ చదివినటువంటి పాస్టర్మ గారికి, అదేవిధంగా జూలియమ్మ గారికి, మిసెస్ శరత్చంద్ర గారికి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఈ యొక్క వారంలో జన్మదినము, అదేవిధంగా వివాహ దినాలు జరుపుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సంఘపక్షమున దేవుని దీవెనలు మీకు కలగాలని కోరుకుంటున్నాను. అందరికీ వందనాలు. దేవుని దీవెనలు మీకు కలుగును గాక. ఆమేన్.